హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ఆ రోజు నేను వీడియో పెట్టలేకపోయినా నన్ను క్షమించండి. ఎప్పటికున్నా నా ఫ్రెండ్సే కదా. వీడియో పెట్టినంత మాత్రాన నా ఫ్రెండ్స్ కాకుండా పోతారా? ఓకే, నేను ఈ ఇప్పుడు చెప్పాలనుకున్నది ఏంటంటే ఒకటి హ్యాపీనెస్ విషయం. నాకేంటంటే 1000 సబ్స్క్రైబర్స్ నాకు అయ్యారు. అది నేను అంటే ఇంకొక 2 మెంబర్స్ ఏమో అయితే అయిపోతుంది, 1000 అయిపోతుంది. క్వాలిఫై అవుతా అన్నమాట. థ్యాంక్ యూ, మీ అందరికీ థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. స్నేహితుల రోజు ఫ్రెండ్షిప్ డే ఎలా జరుపుకున్నారు? తెలుగులో మాట్లాడాలంటే కొంచెం నత్తిపోతుంది. కాబట్టి మనకు వచ్చిన భాషలో మనకు వచ్చిన వర్డ్స్లో మాట్లాడుకుందాం. అది తెలుగైనా పర్లేదు, ఇంగ్లీష్ అయినా పర్లేదు కదా, ఏమంటారు? ఓకే, మీరు ఫ్రెండ్షిప్ డే రోజు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు? మేమైతే ఏం లేదు, ఇంట్లోనే ఉన్నాయి ఈసారి. మా పిల్లలు అయితే ఫుల్ సెలబ్రేషన్ చేసుకున్నారు. స్కూల్ లేదు కదా, ఆ రోజు సండే కదా. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకెళ్ళి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్తో వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారన్నమాట. మొత్తానికైతే ఫ్రెండ్షిప్ డే అయిపోయింది. మరొక్కసారి స్నేహితుల రోజు శుభాకాంక్షలు. మీరంతా నా ఫ్రెండ్స్ కాబట్టి ఎప్పటికీ నన్ను ఆదరించుకుంటా ఇలానే ఉంటారని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఏంటంటే మా దగ్గర అయితే వర్షం పడింది. ఊరు మొత్తం నిద్రపోయినట్టున్నది. ఎందుకు తెలుసా? ఎందుకు చెప్పండి? అసలు సైలెంట్గా ఉన్నది, ఊరంతా సైలెంట్గా ఉన్నది. ఎందుకంటే ఇది పల్లెటూరు కాబట్టి. ఎటు పోతారు పల్లెటూరులో వర్షాకాలం? పనులకు పోతారు. పనులకు పోయిళ్ళు. మొత్తానికైతే ఊరు మొత్తం సైలెంట్గా ఉంది. ఎవరిని చూసినా మాకు పనుంది అని బాగా బిజీ అయిపోయారు. లోపలికి వెళ్తానైతే మొత్తం సైలెంట్. ఏ డోర్ చూసినా క్లోజ్ చేసి ఉన్నది. అందరూ నాటేయడానికి పోయిల్లట. వరి నాటు, మనం తినే బియ్యం ఉంటాయి కదా, అవి నాటేసి పంట పండిస్తారన్నమాట. అవి దాన్ని చెట్లు పెడతారు కదా ఇట్లా వాటర్లా, బురదలా, దాన్ని నాటేసుడు అంటారు. నిజంగా ఒక ఛాన్స్ వస్తే బాగుండు కదా నాటేయడానికి. ఒకసారి ఎందుకు ఆ బురదలో దిగి నాటేయాలనిపిస్తుంది నాకు. ఆ ఛాన్స్ వస్తే బాగుండు. ఒకవేళ వస్తే ఖచ్చితంగా నేను వీడియో తీసి మీకు పెడతా. అబ్బా, ఆ రోజు పండుగ ఇక నాకు. మా అమ్మోళ్ళు ఎక్కడ అంటే మా పెద్దమ్మ వాళ్ళు అటు సైడ్ మా ఊర్లలో వాళ్ళు వేస్తారు. కానీ ఇక పోవాలి, పని పడ అక్కడ దాకా పోతే ఆ ఛాన్స్ మనకు వస్తుంది. ఇక్కడ అంటే పోలేం కదా. పోవచ్చు, ఏముంది, పోలేమని ఏం లేదు. ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడికైనా పోవచ్చు. కానీ ఆ ఛాన్స్ వస్తే నాకు ఎందుకు నాటేయాలనిపిస్తుంది. లైఫ్లో ఒక్కసారి నెయ్యాలి కదా నాటు. ఆ బురదలో దిగి ఆ చెట్లు పెడతా ఉంటే చూడడానికి అయితే భలే అనిపిస్తుంది. అది చేస్తే ఎట్లుంటుందో తెలియదు, కానీ ఒకరోజు ఖచ్చితంగా నేను ఖచ్చితంగా వేస్తా. ఎందుకంటే నేను చేస్తా అనుకుంటే ఖచ్చితంగా చేస్తా. ఆ ఒక్కటి నాకైతే ఉంది. ఎందుకంటే ఏమో అట్లా దేవుడిచ్చిండు నాకు. ఓకే ఫ్రెండ్స్, ఏంటి ఎలా గడుస్తుంది మీ వర్షాకాలం? మా దగ్గర అయితే వర్షాలు పడుతున్నాయి. ప్రతిరోజు కనీసం ఒక్కొక్క చినుకైనా ప్రతిరోజు పడుతుంది ఇక్కడైతే. మీ దగ్గర వాతావరణం ఎట్లుంది? మీరు అంతా ఎట్లున్నారు? నా కామెంట్ రూపంలో చేయండి. ఇంకేమన్నా విషయాలు మాట్లాడుకోవాలి, ఇంకేదన్నా నా నుంచి వినాలనుకుంటే కనుక నాకు కామెంట్ రూపంలో చెప్పచ్చు. నేను ఏ యాక్టివిటీలో అయితే బాగుంటుంది, ఏ యాక్టివిటీ చేయాలి అనేది విషయాలు మీరు నాతో షేర్ చేసుకోవచ్చు, చెప్పచ్చు. మళ్ళీ నేను శుక్రవారం రోజున నేను లైవ్ చేద్దాం అనుకుంటున్నా. ఆ రోజు చేసినప్పుడు శుక్రవారం రోజు నేను మధ్యాహ్నం లేదా 11 o'clock చేస్తా లైవ్. చేసినప్పుడు మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇచ్చేది ఉంటే ఆ రోజు ఇవ్వండి. ఖచ్చితంగా చేస్తా, లైవ్ చేస్తా. ఈ శుక్రవారం చేస్తా. ఈరోజు ఎంత డేట్? 7 అంటే రేపు 9కి నేను లైవ్ చేస్తా. శుక్రవారం రోజు మధ్యాహ్నం చేస్తా. మధ్యాహ్నం అయినా లేకపోతే ఏదో ఒక టైం, మొత్తానికైతే లైవ్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇలానే నన్ను ఆదరిస్తారనుకుంటూ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కామెంట్ చేయండి, లైక్స్ చేయడం మర్చిపోకండి. లైక్స్ చేస్తే మీరు నాకు ఒక ఓటేసినట్టు కదా. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.